ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర స్తోత్రం ప్రైజ్ the Lord. Glory. పాపముల నుండి విడిపించును యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆరుణమును వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆరుణమును ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధపు ఆదివారపు శుభదినాన్న మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సదావకాశం బట్టి ఆ ప్రభుకి నేను చాలా వందనిస్తున్నాను. దేవుడు గతించినటువంటి మీనలంతా మనల్ని కాచి కాపాడి ఈ జూన్ నెల మొదటి వారంలో ఆయన మనల్ని ప్రవేశపెట్టి ఈ కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి ఏమిచ్చినా మనం రుణం తీర్చలేము. ముఖ్యంగా ప్రతి నెల మొదటి వారంలో మన సంఘాలలో మరి ఎక్కువగా మనందరం కలిసి ప్రభు యొక్క పాత్రలో ఏకీభిస్తుంటాము. అమూల్యమైనటువంటి ఆయన శరీర రక్త మాంసాలు మనం ఏకీభిస్తూ మనల్ని మనం ప్రభు వారికి సమర్పించుకొని మన అతిక్రమాలు ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో ఆ పరిశుద్ధమైన పాత్రను ఏకీభించడం మనందరికీ అలవాటు. ఈ రీతిగా మనము ప్రతి నెల కూడా ఈ కార్యక్రమంలో పాలు పొందుచున్నాము. అయితే మరి లాక్డౌన్ కారణంగా మనందరం కలిసి ఈ ప్రభు పాత్రలు ఏకీభించడానికి కొంచెం అవకాశం పరిస్థితి ఏర్పడ్డాయి. అయితే ఈ యొక్క వీడియో ద్వారా మీరందరూ కూడా దీనికి వాక్యం వింటూ ప్రభువుకి దగ్గరవుతున్న విధానం బట్టి నేను ప్రభుకి ఎంతో వందనస్తులై ఉన్నాను. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రభు పాత్రలో ఏకీభించే వారందరూ కూడా ఏం చేయాలనే దాని గురించి మనము ప్రతిసారి కూడా మనం నేర్చుకుంటుంటాము. దైవ గ్రంథంలో రాయబడ్డది. ఈ యొక్క ప్రభు పాత్రలో ఏకీభించే వారందరూ కూడా తమ్మును తాము సరి చేసుకోవాలి, తమ్మును తాము సరిదిద్దుకోవాలి, తమ్మును తాము ప్రభు యొక్క సమర్పించుకోవాలనేది చాలా ప్రాముఖ్య విషయం. మనము ఎప్పుడైతే మారుమనసు పొందుకున్నామో బాప్తిస్మం తీసుకున్నామో ఆ రోజునే మనం ప్రభువారికి సంపూర్ణంగా సమర్పించబడ్డాం. అయితే కొన్ని పర్యాయాల్లో మనము మానవులు కనుక కొన్ని విషయాల్లో పడిపోవటం, జారిపోవటం, తొలగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా జరిగేదే. అయితే కొంతమంది నీతిగల భక్తులు చాలామంది ఉన్నారు. మాటలు చాలా కరెక్ట్ ఉంటారు, ఆలోచనలు చాలా కరెక్ట్ ఉంటారు, వారి పనులు కూడా చాలా కరెక్ట్గా ఉండి ప్రభు కొరకు వారికి జీవితాన్ని సమర్పించుకున్న దైవజనులు కూడా బిడ్డలు కూడా లేకపోలేదు. అయితే ఎక్కువగా 70% అనేక విషయాల్లో పడిపోతున్న వారిని మనం చూస్తుంటాం. ఎందుకంటే భక్తుడైనటువంటి యాకోబు కూడా అంటూ ఉంటాడు, మనం అనేక విషయంలో తప్పిపోచున్నామని. అనేక విషయాల్లో, ఒక విషయం కాదటండి, అనేక విషయాల్లో
మనం ఏమైపోతున్నామంట, తప్పిపోతున్నామంట. మరి తప్పిపోయిన వారు మరి సరి చేసుకోవాలి కదా, తప్పిపోయిన వారు దేనికి వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి కదా. అందుకనే మీలో కానీ మనలో ఎవరైనా ఒకరు తొలగిపోయినా, తొట్టిల్లిపోయినా, ఒకరు తప్పిపోయినా సరి చేసుకోవడానికి ఈ మంచి సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఉదాహరణ మనందరూ తెలుసు, దావీదు తొలగిపోయిన తర్వాత, తప్పిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తపడి తన పాపను కూడా ఒప్పుకొని దేవునితో సమాధానపరచబడిన వాడే దేవుని కనపరిచే విధానం మనం చూడగలుగుతున్నాం. అదే రీతిగా ఈ యొక్క మరి సమయంలో దేనికి వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేనికి బిడ్డలారా, దేవుని గ్రంథంలో రాయబడిన ఒక మంచి మాట మీకు జ్ఞాపం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం జ్ఞాపం చేసుకుంటే, మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలా విలువైన మాటను మనము చూడగలుగుతున్నాం. ఈ విలువైన మాటను మనం జ్ఞాపం చేసుకుంటే, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపములు క్షమించును, సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేయను రాయబడ్డారు. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము, దేవునికి సందులో దేనికి వాక్యం మనము ఈ యొక్క విషయాన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో బోధించింది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ నువ్వు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే పాపములు జీతము మరణమని. ఇలాగా దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం చూస్తుంటాం. అయితే పాపం చేస్తున్న వ్యక్తి ఆ పాపం ఉండిపోవడం అనేది సరైన పద్ధతి కాదు. తెలుసు తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, తెలుసు తెలియకో దేవుణ్ణి ఆయుష్ పెట్టి దుఃఖపెట్టి ఉండొచ్చు, దేవునికి కోపాన్ని నువ్వు రేపి ఉండొచ్చు. కానీ వెంటనే దేవునితో మనము సమాధాన పడటం అనేది అది మన యొక్క ధర్మం, మర్యాద కూడా. అందుకని ఆయన మనకు ఒక మంచి చాయిస్, అవకాశం ఇచ్చాడు. మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, కప్పుకుంటే చాలా భయంకరమైన శిక్ష మనకు గురి కావాల్సి వస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు అంటాడు, నా పాపమును కప్పుకొనక నీదుట నా పాపమును ఒప్పుకుందుననుకుంటుని అంటాడు. ఈలోగానే ప్రభువా నువ్వు నా పాపాలను క్షమించావు నాయనని దేవుణ్ణి మహింపరుస్తుంటాడు. అంటే ఒప్పుకుందామని మనసు ఎప్పుడైతే దావీదుని కలిగిందో అప్పుడే దావీదు క్షమించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇది నా పాపాన్ని ఒప్పుకునే వారి కంటే కప్పుకునే వారు ఎక్కువయ్యారు. గమ్మున ఎవరైనా పొరపాటు నన్ను ఇలాంటి పని చేస్తున్నా కదా, ఏంటిది సరైన పద్ధతి కాదంటే వారి మీద తిరుగుబాటు చేసి వారి గురించి రకరకాలుగా చెబుతూ ఏమంటే రకరకాలుగా జీవించే వారు కూడా ఎంతోమంది లేకపోలేదు. అయితే ఈరోజు ఈ మొదటి వారము ప్రభు యొక్క పాత్రలో ఏకీభించి మనము ఖచ్చితంగా మనం సరి చేసుకోవాల్సి వారు ఉన్నాం. అందుకనే కృపగల దేవుడు మనందరితో మాట్లాడచ్చు. ఎంతోమంది భక్తులు కూడా వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్టుగా చూస్తాం. ఎజ్రా, మోషే, దైవజనుడు పౌలు గారు, పేతురు గారు, దావీదు గారు, సౌలు గారు, ఇంకెంతోమంది దైవజనులు, ప్రవక్తలు, అపోస్తులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారందరూ కూడా వారు తమ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని ద్వారా కనికరించబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు చేజార్చుకొనక, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారు దేవునితో సమాధాన పడినట్లుగా దైవ గ్రంథం మనం చూస్తాం. ఈ యొక్క మొదటి వారం కూడా దేవుడు మనతో మాట్లాడుచుండగా మనము కూడా మనం ఏ అతిక్రమాలు పడి ఉన్నామో, ఏ పాపం ద్వారా అయితే దేవుని ఆశపడుతున్నామో, ఏ పాపం ద్వారా అయితే దేవుని మనం దూరం అయిపోతున్నామో సరి చేసుకోవటం మన బాధ్యత. బైబిల్ గ్రంథంలో రాయబడ్డాది, గద్దించి వారిని మనుషులు పగబడతారట. నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అంటే ఏమండి వారి మీద పగబడతారట, ఆసక్తి వారిని చంపేస్తారంట. దైవ గ్రంథంలో రాయబడ్డ చక్కని మాట, నా ఉపదేశము ఆలకించుము, నా ఉపదేశం మరువద్దు, నా ఉపదేశం హృదయంలో ఉంచుకునుము, నా ఉపదేశ ప్రకారం నడుచుకునుము అని ప్రభువుగా చెప్తుంటారు. కనుకనే ఆయనకు ఉపదేశం ఏంటంటే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులైన వారే కదా పరలోక రాజ్యం ఉంటారు, పవిత్రులైన వారే కదా ప్రభుని కన్నులారు చూస్తారు, పవిత్రులైన వారి యొక్క ప్రార్థనగా దేవుడు ఆలకిస్తాడు,
పవిత్రంగా జీవించేవారు కదా దేవుని యొక్క సంఘంలో వారు అద్భుతమైన సాక్షి జీవితం కలిగి ఉంటారు. పవిత్రమైన వారే కదా ఏమంటే వారు పరలోక పట్టణంలో వారసులయ్యి దేవుని స్తుతించే వారు ఉంటారు. కనుక మనందరము కూడా పవిత్రమై ఉండి పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుడు ఆశపడుతూ మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఏ అవకాశం అంటే, ఒప్పుకుంటే నేను మిమ్మల్ని క్షమిస్తానంటున్నాడు ఆయన. నువ్వు దొంగవైనా, మోసగాడువైనా, అబద్ధికుడువైనా, వ్యభిచారువైనా, త్రాగుబోతువైనా, తిండిపోతువైనా, తిరుగుబోతువైనా, నరహంతకుడువైనా, దోషకుడువైనా, ఏ యొక్క వ్యక్తివైనా నీవు యేసుక్రీస్తు ప్రభువు నేను క్షమించడానికి చూస్తున్నారు. నువ్వు చేసిన పాపాలు నీ ఇంట్లో వారు క్షమించలేకపోవచ్చు. నువ్వు చేసే పాపాలు నీ బంధువులు క్షమించలేకపోవచ్చు. నువ్వు చేసే పాపాలు నీ స్నేహితులు క్షమించలేకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా నిన్ను పవిత్రులుగా చేస్తానని నువ్వు మాట ఇస్తున్నాడు ఆయన నీతో. కానీ మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అసలు పాపానికి కారణం ఏంటో కొన్ని విషయాలు మన పాపానికి కారణం ఏంటో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 3:6 ఓ చక్కని మాట మనం చూస్తాం. ఆకర్షణకు లోబడి పాపం చేసిన ఆదాము అవ్వ. దేనికి లోబడి? ఆకర్షణ, చూచుటకు. అక్కడ ఆదికాండం మనం చూస్తాం కదా, చూచుటకు అది చాలా రమ్యమైంది కనపడ్డదని, చాలా అందమైంది కనపడ్డదని. అంటే అక్కడ ఏం అక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకర్షణలో పడిపోయారు. ఇది నన్ను చాలా కొన్ని మనల్ని ఆకర్షిస్తుంటాయి. కొన్ని వస్తువులు, కొంతమంది మనుషులు, కొన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు, కొన్ని పనులు మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఆకర్షించి మనం ఏం చేస్తామంటే ఆ ఆకర్షణలో పడిపోయే వారు ఉంటాం. కొంతమంది మోసాలు వారిని ఆకర్షిస్తుంటాయి, మోసాల్లో పడిపోతారు. వ్యభిచారాలు ఆకర్షిస్తుంటాయి, వ్యభిచారాలు పడిపోతుంటారు. దొంగతనాలు వారిని ఆకర్షిస్తుంటాయి, ఆ దొంగతనంలో పడిపోతుంటారు. రకరకాల నీచమైన కార్యాలు వారిని ఆకర్షిస్తున్నప్పుడు వారు ఆ ఆకర్షణకు లోబడి పడిపోయిన వారిని చూస్తున్నాం. ఆదామవ్వలు అలాగే పడిపోయారు. ఆకర్షణకు లోనై పడిపోయినటువంటి ఆదామవ్వలు. ప్రియమైన దేనికి బిడ్డలారా, నిన్ను ఏదైతే ఆకర్షిస్తుందో ఆ యొక్క ఆకర్షణ ద్వారా నువ్వు పడిపోయినట్లయితే మాత్రం యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుచున్నారు. నువ్వు పడి ఉన్న ఆ గుంట నుంచి పైకి లేచి దేవునికి సందులో ప్రార్థించు. ప్రభువా, ఈ గుంటలోంచి నన్ను పైకి లేవనెత్తున్నాయన అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ కృపగల దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను తన చేయి పట్టుకుని పైకి లేవనెత్తి నీకు అద్భుతమైనటువంటి కార్యం ఆయన నీ పట్ల చేయబోతున్నాడు ఆయన. పాపానికి కారణం మొదట ఆకర్షణ. కొంతమంది బట్టలు ఆకర్షిస్తుంటాయి, కొంతమంది బంగారం ఆకర్షిస్తుంటాయి, కొంతమంది మనుషులు ఆకర్షిస్తుంటారు. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ఆకర్షణకు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఆకర్షణ అనే పాపంలో నువ్వు పడిపోయి ఉంటే మాత్రం ఈరోజే దాని నుంచి బయటికి రా. యేసయ్య నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలని క్షమించి తూర్పుకి పడమూరకి ఎంత దూరం ఉందో అంత దూరం తరివేసి నీ పాపాలన్నీ కూడా సముద్ర అగాధములో పడవేసి ఆయన నిన్ను తన కుమారునిగా కుమార్తెగా ఆయన చేసుకోబోతున్నాడు ఆయన. కనుకనే పాపానికి కారణం మొదట ఆకర్షణ. రెండవదిగా ఆదికాండం 4:6-8 మనం జ్ఞాపం చేసుకుంటే, కోపం చేత తమ్ముని చంపిన పాపం చేసిన కయ్యూను. అంటే కయ్యూను పడిపోవడానికి పాపం చేయడానికి కారణం ఏంటి తెలుసా? కోపము. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు కనుక తన తమ్ముడైన హేబెల్ని చంపి పాపం చేసినట్లుగా మనం చూస్తాం. చాలా భయంకరమైన హత్య. కయ్యూనుకు వచ్చిన కోపం ఇంత అంత కాదు. చాలామందికి విపరీతమైన కోపం ఉంటుంది. కోపపడుడు కానీ పాపం చేద్దని ప్రభు చెప్పాడు. గతించిన వారాల్లో మీకు జ్ఞాపం చేశాను. కోపం వలన ఏమన్నా ఆరోగ్యం పాడు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారని కూడా గత వారంలో మీకు జ్ఞాపం చేస్తాను. ఇక్కడ కోపం అనే పాపం ద్వారా కయ్యూను ఏమైనా పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఎంత భయంకర జీవితం. నీలో నాలో కూడా కోపం ఉన్నదేమో. నీ కోపమే నిన్ను దేవుని దూరం చేస్తుందేమో. ఈ కోపం అనే పాపం ద్వారా దేవుని దూరం అయిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావేమో. ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుచున్నారు. నీ కోపం అనే పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను కనికరించి నిన్ను పవిత్రపరిచి తన కుమారునిగా కుమార్తెగా దేవుడు నిన్ను అంగీకరించబోతున్నాడు ఆయన. కనుకనే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఏమండి, కోపం చేత తమ్ముని చంపిన కయ్యూను అతను పాపం చేయడానికి కోపం కారణమైంది. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తాము,
హెబ్రీ పత్రిక 12:16-17 తిండికి ఆశపడి పాపం చేసిన యాసావు. దేనికి ఆశపడి? తిండిపోతున్నాను. తిండి కొంతమంది చూడండి, ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు, రాత్రి తింటారు, ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడే లేచి తింటూ ఉంటారు. ఏమన్నా అనుకో, నా ఇష్టం, నేను తింటాను అనేవారు చాలామంది ఉన్నారు. తిండి ఎన్నిసార్లు తినాలి, అన్నిసార్లు తినాలి. కొంతమందికి ఇదే అలవాటు, తిండిపోతాను. అందుకు నీ బైబిల్ తిండిపోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఈ తిండికి బానిస అయిపోయాడు. ఈ బానిస అయిపోయినటువంటి యొక్క యాసావు తన జ్యేష్ఠత్వ కమ్మును అమ్ముకున్నాడు. ఎలాంటి భయంకర స్థితి ఆ యొక్క యాసావు కలిగింది మనందరికీ బాగా తెలుసు. అతడు ఆ పాపంలో పడిపోవడం కారణం ఏంటంటే తెలుసా? తిండిపోతాను. అందుకనే అంచె దినాల్లో తిండిపోతులు ఎక్కువైపోతారట, మరీ భయంకరంగా తింటారు. బైబిల్ గ్రంథం చక్కని మాట రాయబడ్డా కదా, తిండి వలనను ఐహిక విచారం వలనను మత్తులైనందున అంటాడు. అంటే తిండి మనిషికి ఏం కలిగజేస్తుంది? మత్తు కలిగజేస్తుంది. మత్తు వచ్చింది అంటే బాధ్యత మర్చిపోతాం. మత్తు వచ్చిందంటే ఏమండి ప్రార్థన చేసుకుని మర్చిపోతాం. మత్తు వచ్చిందంటే వాక్య చదువు కూడా మర్చిపోతాం. మత్తు వచ్చిందంటే ప్రార్థనకి వెళ్ళటం మర్చిపోతాం. మత్తు వచ్చిందంటే ఎన్నో రకాలైనటువంటి ఏమంటే వాటికి మనము బానిసలమైపోతాం. తిండి కూడా ఒక రకం మత్తే. కొంతమంది చూడండి, తిన్న తర్వాత వెంటనే వారు చక్కగా 1 గంట అరగంట అలాగా వాలుస్తారు, లేకపోతే వాళ్ళకి శరీరం సరిగ్గా పనిచేయదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క సమయంలో మీ అందరూ తెలిసి మంచి మాట ఏంటంటే, పాపానికి కారణము మొదట ఆకర్షణ, పాపానికి కారణం రెండవదిగా కోపము, పాపానికి కారణం మూడవదిగా తిండిబోతుతనము. నాకు తెలిసిన ఒక సహోదరుడు వారు, ఆయన మాది పల్లెటూరు కనుక ఆ ఏరియాలో అతను చిన్న వ్యాపారం చేసుకుంటుండేవాడు. సైకిల్ మీద, మీకు తెలుసు కదా, మురమరాలు బొటానీలు అంటారు కదా, ఆ వ్యాపారం చేసుకుంటుండేవాడు. ఆ రోజుల్లో బియ్యమిచ్చి ఆ మురమరాలు బొటానీళ్ళు కొనుక్కుంటుండేవారు. ఈ డబ్బుల కంటే ఈ బియ్యం రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇష్టపడుతుండేవారు. అది జరిగింది ఏంటంటే, అతడు చేసే పని ఏంటంటే, ఇతడు ఉదయించి సాయంకాలం దాకా వ్యాపారం చేసి వచ్చిన డబ్బు లేదా ఆ రైస్ని ఇంటికి పట్టుకెళ్ళి తన భార్య, అంటే ఆయనకి భార్య, 2 పిల్లలు ఉండేవారు, ఒక 1/2 కేజీ రైస్ ఇచ్చి మిగతా రైస్ అంతా అమ్మేసుకుని తాగేసి ఇంటికి వచ్చి ఆ భార్య ఉండిన 1/2 కేజీ రైస్ ఇతనికి తినేసేవాడు. భార్యకి సరైన భోజనం లేక, పిల్లలకు సరైన భోజనం లేక అతను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు మొత్తానికి. అతను తిండిపోతాను వలన ఏమండి భార్యని సరిగ్గా చూడలేకపోయాడు, పిల్లలు సరిగ్గా చూడలేకపోయాడు. అది చాలా మంచిది, నాకు తెలుసు. ఆమె ఇంకా కష్టాలు తట్టుకోలేక చాలా కాలం కాపురం చేసింది. కష్టాలు తట్టుకోలేక అతని నుండి చెల్లిపోయింది. ఇది నా తిండిపోతాను వలన కొంతమంది భర్త దూరం అయిపోతున్నారు, భార్యకి దూరం అయిపోతున్నారు, కుటుంబం దూరం అయిపోతున్నారు, సమాజానికి దూరం అయిపోతున్నారు. కొంతమంది మనిషి కనపడరు, కానీ తింటే మాత్రం మహా విపరీతంగా తింటూ ఉంటారు. ఒక్కసారి మనం వీడియోలో చూస్తుంటాం కదా, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమంటే వారు తింటుంటుంటే మనకు మర్చిపోతుంటుంది. 10 మంది భోజనం ఇలా తినేస్తారు, మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంటారు. పాపానికి కారణం కూడా తిండిపోతాను. అందుకని క్రైస్తవులు లిమిటెడ్గా తినాలి. ఎందుకంటే మన యొక్క శరీరానికి పాపానికి చోటు ఇవ్వకూడదు. నిజ క్రైస్తవులు తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మనందరికీ తెలుసు కదా, షడ్రకు, మెషక్, అబేద్నెగో, దానియేలు తిండి విషయంలో ఎంత జాగ్రత్త ఉన్నారో బాగా తెలుసు. తిండిలో కూడా ఏం తినాలో అవి తినాలి, ఏం తినకూడదు అవి మానేయాలి. ఇది తినరానివన్నీ తినేస్తున్నారు, ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు. ఏం తినకూడదు మనకు తెలుసు, గతించి వారిలో మీకు జ్ఞాపం చేస్తాను. తిండిపోతాను విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పాపానికి కారణం ఏంటంటే తిండిపోతానము. పాపానికి కారణము గూర్చి మనం నేర్చుకుంటున్నాము. అయితే ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే ఆదికాండం 37వ అధ్యాయం 8వ వచనం, అలాగే 42వ అధ్యాయం 22వ వచనం, పగ వలన పాపం చేసిన యోసేపు అన్నలు. పగ ఎవరి మీద? సొంత తమ్ముడైన యోసేపు మీద పగ. ఈ 10 మంది అన్నలు కూడా ఎవరి మీద పగబట్టేశారు? యోసేపు మీద పగబట్టారు. పగబట్టి ఏమైనా సాధించారా? పాపం వలన వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. ఆ పగ పాపంగా మారింది. ఆ పగ వల్లనే తమ్ముడిని కుట్టారు, అమ్మివేశారు. వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. పగ ఇది చాలామందికి పగబడతారు మనుషుల మీద. ఎప్పుడు ఏదో అన్నారంటే అది పగ.
పగ అసలు మనకు ఉండకూడదు. పగ దేనికి ఉంటుంది? పాముకు ఉంటుంది. పగ అస్సలు మనకు ఉండకూడదు. పగ అనేది మన యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. పగ అనేది మన ఆత్మస్థితిని దెబ్బతీస్తుంది. పగ అనేది దేవుని దూరం చేస్తుంటుంది. అందుని ప్రభు అంటాడు, మీ శత్రువులను క్షమించండి అంటాడు ఆయన. క్షమించే మనసు మనకు ఉండాలి తప్ప పగ ఉండే మనసు ఉండకూడదు. చాలామంది పగబడతారండి బాబు, చాలా భయంకరంగా పగబడతారు. ఎప్పుడో ఏదో అన్నదంట ఇంకా పగల మనసులు ఉంచుకుంటారు. ఇంకా వారు ప్రార్థన చేసుకుంటాం దండగా అంత పగున్నవారు పాటలు పాడడం దండగా, పగున్నవారు కానుకలు ఇచ్చుడు దండగా, పగున్నవారు దక్షిణ భాగం ఇచ్చుడు దండగా, పగున్నవారు దేవునికి సందులో ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేయడం అన్నీ దండగే. నీళ్ళు పగబెట్టుకుని నువ్వు ఎన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు? నీలో ఉన్న పగను తీసివేసుకోవాలి. మొదట పగను తీసివేసుకుని మంచి మనసుతో అందరిని క్షమించి ప్రార్థన చేసుకోవాలి. పాపానికి కారణం పగ. ఇది నేను ఎంతోమంది పగబట్టి వారి జీవితం నష్టపరుచుకుంటున్నారు. దావీదు మీద పగబట్టిన సౌలు జీవితం ఏమైపోయింది తెలుసు కదా, పతనం అయిపోయింది. ఏదైనా యేసేపు మీద పగబట్టిన అన్నగారుల జీవితాలు కూడా ఏమైపోయింది మనకు తెలుసు కదా. ఏదైనా దేవుని ఎదుగుకు వచ్చి మనము ఈ యొక్క పగని పాపం మనలో ఉంటే మాత్రం దీన్ని మనం దూరపరచుకోవటం మనకి ఎంతైనా మంచిది. అలా ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటున్నాము. యెహోషువ గ్రంథం 7:21 ఆకాను ఆశించి పాపం చేస్తాడు. దేవుడు ఏదైతే ఆశించొద్దని చెప్పాడో ఆ షేనారు పైవస్త్రము, బంగారము, ఈ వెండి ఆశించి పాపం చేసి దీని మనుషులకు ఎంత అత్యాశో. మంచి ఆశ దేవుడు తీరుస్తాడు. ఆశగల ప్రాణము దేవుడు తృప్తిపరచుని రాయబడ్డాది. తీరుస్తాడు ఆశగల ప్రాణాన్ని. కానీ అత్యాశ దేవుడు ఆశపడొద్దని చెప్తున్నాడు. వ్యర్థమైన వాటి యందు మనం ఆశ కలిగి ఉండకూడదు. ఒక తాటేకు ఇల్లు ఉన్న వ్యక్తి చిన్న బిల్లు కట్టుకోవాలంటే పర్లేదు, ఆశపడడం మంచిదే. కానీ 4-5 అంతస్తు బిల్డింగ్ కావాలనుకోవటం అది దురాశ. దురాశ దుఃఖానికి చీటని రాయబడ్డాది. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణమును కనుక రాయబడ్డాది. ఆశలు కూడా అంత ఉంది. మనుషుడు ఆశాజీవి. అయితే ఈ యొక్క ఆశ సరైనది కాకపోతే అది పాపానికి చోటిచ్చేదిగా ఉంటుంది. ఎన్నో విషయాలు రాయబడ్డేలాగా ఈ యొక్క ఆకాను ఏదైతే దేవుడు ఆశించొద్దు అన్నాడో దాన్ని ఆశించి పాపం చేసి తన కుటుంబంతటి మీద కూడా శాపం తెచ్చినట్లు మనం చూస్తాం. తన భార్య బిడ్డలను, తనకున్న పశువులను అన్నిటిని కూడా వారు ఒక చోట సమకూర్చి రాళ్లతో ఇశ్రాయేలు ప్రజలు వారిని కొట్టి చంపేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆశ దురాశ అయితే మన జీవితాన్ని ఎంతో నష్టపరుస్తుంటారు. అందుని నాకు అందని వాటి అందైనా నేను మనసు ఉంచనని భక్తులు చెప్తుంటారు. అందుని ఆశ కలిగి ఉండటం మంచిదే, కానీ అత్యాశ అది సరైనది కాదు. ఇక్కడ ఆశతో పనికిమాలిన ఆశతో ఆకాను పాపానికి చోటిచ్చి తన యొక్క కుటుంబాన్ని నష్టపరుచుకున్నట్లు బైబిల్ గ్రంథం మనం చూస్తాం. కనుకనే పాపానికి కారణాలు ఇక్కడ బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే దానియేలు గ్రంథం 5:20 బెల్షాజరు మద్యము వలన పాపం చేశాడు. మద్యము ఇది నన్ను క్రైస్తవులు చూడండి, అంతమంది డ్రింక్ చేస్తూనే ఉన్నారు. మద్యం నీటిని పెంచేస్తున్నా, భార్య మీద దెబ్బలాటు పెట్టి, బిడ్డల మీద దెబ్బలాటు పెట్టి, ఆ యొక్క మద్య షాపులకు వెళ్ళి మద్యం తాగి రోడ్ల మీద ఎలా పడుంటున్నారు మనం చూస్తున్నాం. మద్యము ఎక్కిరింతలు పాలు చేస్తుందని రాయబడ్డారు. మద్యం వలన గొడవలు పడతారని రాయబడ్డాది. మద్యం వలన ఆరోగ్యం క్షీణించిపోద్దని రాయబడ్డాది. మద్యం వలన మతి చెడిపోద్దని రాయబడ్డాది. మద్యం వలన మనుషులు రకరకాల సమస్యలకు గురవుతారని రాయబడ్డారు. నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా మద్యం జోలికి పోకూడదు. క్రైస్తవులు చెప్పుకొని ఇది నాన్న రాత్రి అనగా పగలనగా త్రాగుతూ ప్రభువా ప్రభు అని దీర్ఘ ప్రార్థన చేస్తున్నావేమో, నీవు నరకానికి చాలా సమీపంగా ఉన్నావు. ఆడవారైనా మగవారైనా, ఇది నన్ను ఆడవారు మగవారు కూడా, చిన్నపిల్లలు ముసలివారు అందరూ త్రాగుడు. ఆ మధ్యకాలంలో మనం చూస్తాం కదా, లాక్డౌన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ మధ్యకాలంలో మద్యం షాపులు తీసినప్పుడు ఎంతమంది ఆ మద్యం షాపుల దగ్గర లైన్లో క్యూలు ఉన్నారో చూడండి. అంత అవసరమా? ఇంచుమించు నెల 15 రోజులు మానేసిన వారు శుభ్రంగా తండ్రి నాయనని మానేసి
ఆరోగ్యాన్ని కాపాడుకొని కుటుంబాన్ని కాపాడుకోవడం మానేసి మరలా మద్యం మీద పడిపోయారు. ఇది నన్ను ఎవరితోడైనా వద్దంటే నీకెందుకు నా డబ్బు నష్టం అనేవారు చాలామంది ఉన్నారు. అయితే నా మాటను ఎదిరించవచ్చు, పెద్దల మాట ఎదిరించవచ్చు, కానీ దేవునికి ఎదురు చెప్పడానికి నీవు నేను సరిపోయిన వారం కాదు. అందుకని మనము మద్యముతో మత్తులై ఉండకూడదని రాయబడ్డాది. పాపానికి కారణం మద్యము. ఏదైనా ఎంతోమంది నేను ఎవరు గొడవకి వెళ్ళను కదా, కొంచెం తీసుకుని ఒక ప్రక్క ఉంటారు కదా అంటారు. నువ్వు కొంచెం తీసుకుని ఒక ప్రక్కన నువ్వు త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారని రాయబడ్డా కదా. బెల్షాజరు కూడా ఏమంటే అక్కడ పడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మద్యమే అతని జీవితాన్ని అలా పతనం చేసినట్టుగా బైబిల్ ఉందని మనం చూస్తాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే సంసోను స్త్రీ వలలో పడినట్టుగా మనం చూస్తాం. ఇది నన్ను ఎంతోమంది పురుషులు ఒక స్త్రీ బాగా కనబడితే ఆమె వైపు చూస్తూ ఆమె కొరకు వారికి జీవితాన్ని పతనం చేసుకున్న ఎంతోమంది చూస్తున్నాం. రోజు చూడండి ఎన్నో అత్యాచారాలు, మానభంగాలు, వ్యభిచారాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో ఇప్పుడు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ యొక్క వ్యభిచారాత్మ కలిగినటువంటి ప్రజలు, చిన్న బిడ్డలని, పెద్దవారని, ముసలివారని ఏమి వాయవస చూడుకోకుండా రకరకాలుగా విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్న మనం చూస్తున్నాం. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడి వ్యభిచారము పాపమని రాయబడ్డారు. ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూస్తే అదే క్షణమందు నువ్వు పాపం చేసిన ప్రభు చెప్తున్నాడు. ఇది నన్ను ఇంతవరకు చేసావేమో, చేసి అనారోగ్యాన్ని పాలయ్యేమో, ఇంతవరకు చేసి నీకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపానికి కారణము ఇగో ఇక్కడ రాయబడ్డ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. మొదట పాపానికి కారణము ఆకర్షణ, రెండవదిగా కోపము, మూడవదిగా తిండిపోతనము, నాలుగవదిగా పగ, ఐదవదిగా ఆశ, ఆరవదిగా మద్యము, ఏడవదిగా స్త్రీ. అనగా అంటే పాపం చేయడానికి కారణాలు ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. అందుకనే ఒక తీర్మానం చేసుకోవాలి. మన కన్నులతో చూడరాని చూడకూడదు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, ఒకసారి చూసి మళ్ళీ రెండోసారి చూస్తే పాపం చేయడానికి అవకాశం ఉందట. అందులో ఒకసారి చూసామనుకోండి ఇంకా దాన్ని అన్నీ ఇంకా మర్చిపోవాలి, ఇంకా దాని వైపు మనం చూడకూడదు. ఇది నన్ను ఎంతోమంది మనం చూస్తుంటారు, వెళ్తుంటుంటే అలాగే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు. ఒకసారి ఒక పెద్ద ఆయన ఒక చక్కని చిన్న సాక్ష్యం చెప్పారు. ఒక ఆయనకి ట్రాక్టర్ యాక్సిడెంట్లో నడివిరిగిపోయిందట. నడివిరిగిపోతే ఇంకా అతని జీవితం కొలాప్స్ అయిపోయినట్టే. నడివిరిగిందంటే ఇంకా అతని జీవితం కొలాప్స్ అయిపోయినట్టే. కానీ అతడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుకుంటున్నాడట. అలాగే చనిపోతాడు. నడివిరిగిపోయింది కనుక ఇంకా బతకడం చాలా కష్టం. ఒక మా అంటే ఒక నెల 2 నెలలు, మరి ఎక్కువైతే ఒక 6 నెలలు చనిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువ నడివిరిగిపోయిందంటే. ఈ నడివిరిగిపోయిన వ్యక్తికి సిస్టర్ గారు హాస్పిటల్లో వైద్యం చేస్తుంటే ఆ వచ్చి ఆవిడ ఇంకా అదో రకంగా చూస్తుండేవాడట. వీడికి చూడండి ఆ నడిమిరిగిపోయినా కానీ అండి అతని బుద్ధి మాత్రము మాండి. ఇది నన్ను చాలామంది ఏమండి వారి జీవితంలో ఈ రీతిగానే స్త్రీలు చూసేసరికి కొంత వారు పాపంలో పడిపోయి ఏమంటే రకరకాలుగా పిచ్చివారికి తిరుగుతున్న ఎంతోమంది చూస్తున్నాము. ప్రభు ఈరోజు నీ పాపాలను క్షమించును గాక. దేవుని యొద్దకు వచ్చిన నీవు, దేవుని యొక్క మాటలు ఉంటున్న నువ్వు ఏ పాపంలో పడి ఉన్నా కానీ ఆ పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకో. ఆ కృపగల దేవుడు నీ పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా ఆయన చేయబోతున్నాడు. ఆయన తప్ప పాపాలు క్షమించేవారు ఎవరు లేరు. పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. ఎంత ఘోర పాపినైనా క్షమించి వారిని పరలోక పట్టణానికి వారసులుగా దేవుడు చేయబోతున్నాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు యేసయ్య రాకడ దినాలు. ఎవరికి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంక ఇది చేస్తానే ఉంటాను అనుకుంటే కుదరదు. ఈరోజే ప్రభు నేను రమ్మంటే ఎక్కడుంటావో తెలుసా? అందుకనే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ఈరోజే, ఇప్పుడే నీ పాపపు ఆలోచనన్నీ కూడా విడిచిపెట్టి, ఏ ఆలోచన ద్వారా అయితే నువ్వు పాపను పడిపోతున్నావో, ఏ ఆకర్షణలో అయితే నువ్వు పడిపోయి పాపం చేస్తున్నావో వాటన్నిటిని కూడా నువ్వు మానుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే యేసయ్య నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా నిన్ను పవిత్రులుగా చేయబోతున్నాడు. కనుకనే నీ పాపాలు ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు చెప్తే నీకు బాధపడవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు నీకు జ్ఞాపం చేస్తున్నాడు. దావీదు అంటాడు, నా పాపం ఎల్లప్పుడూ నాకు కనపడుతుంది ప్రభు, నా ఎదుటే ఉన్నదంటాడు. నువ్వు మనిషి ఎదుట దాగలవేమో, ఇరుగు పొరుగు వారి ఎదుట దాగలవేమో, ఇంట్లో వారి వల్ల నువ్వు దాగలవేమో, కానీ దేవుడు సమస్తాన్ని చూచున్నాడు. ఆయన నువ్వు ఏ మూలకి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడున్నా ఆయన నేను గమనిస్తున్నాడు. ఆయన నన్ను ఎవరు చూడలేదు అనుకోవద్దు.
నేను యేసయ్య కనులారు చూచున్నాడు. ఆయన కనబడిన సృష్టం అంటూ ఏది లేదు. కనుకనే ఏ ఆకర్షణకు నువ్వు లోబడి పాపం చేస్తూ పాపంలో పడిపోయినావో ఈ సమయంలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో నీ పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థించి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకో. ప్రభు నిజముగా నిన్ను క్షమించి నీకు నూతన జీవితం ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. విరిగి నలిగిన హృదయంతో ఆ యొక్క ప్రభు పాత్రను మనం స్వీకరించుదాం. అలాంటి గొప్ప భాగ్యం ప్రభు దేవుడు మనందరికీ తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన నీ పరిశుద్ధమైన వాక్యం ఉండడానికి సహాయం చేసి నీకు స్తోత్రాలు. ప్రతి నెల మొదటి వారంలో మేమందరం కలిసి నీ విలువైనటువంటి ప్రభువా శరీరక్తమాసం మేమందరూ ఏకీపిస్తున్నాం నాయన. మీ అపరాధులము పాపం చేత అపరాధం చేత సచిన వారం నాయన మమ్మల్ని క్షమించిన ఆయన సమస్త దుర్నీతి నుండి కూడా మమ్మల్ని పవిత్రులుగా చేయండి. మా అతిక్రమాలన్నీ మీ సందులో ఒప్పుకుంటున్నాం ప్రభు, విడిచిపెడుతున్నాం నాయన, మమ్మల్ని క్షమించండి. అన్ని బిడ్డలు వాక్యం ఉన్నారు నాయన, ఎవరైతే వారి పాపల కొరకు పశ్చాత్తాపడుతున్నారో వారిని క్షమించండి. ఇంకెన్నడూ కూడా ఆ పాపం జోలికి పోకుండా నాయన నీ వైపు చూస్తున్నాడు చూడడానికి సహాయం చేయండి. మా ఎదురు ఉంచబడిన పరిశుద్ధ పాత్ర బట్టి నీకు వందనాలు. ఆ పాత్రలు ఏకీపిస్తున్నప్పుడు నాయన ప్రభు విరిగి నలిగిన హృదయంతో ఏకీభించి మిమ్మల్ని ఘనపరిచిన భాగ్యం దయచేసి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం విషయంలో మీరు చేసే సహాయం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరూ మీరు దీవించమని మా భారతదేశ, ఆంధ్ర రాష్ట్ర, పశ్చిమ గోదావరి, తణుకు పట్టణ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని భాషల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని వర్గాల వారిని మీరు జ్ఞాపం చేస్తున్నారు. అందరి రక్షణ దయచేయండి. ప్రతి వారు కూడా మారు మనసును కలిగి ఉండి పశ్చాత్తాపంతో ప్రభువా నీ సన్నిధిని చేరి నేను ఘనపరచుని భాగ్యం దయచేసి ప్రార్థిస్తూ కరోనా వైరస్ ద్వారా బాధపడుచున్న రోగులు స్వస్థపరచండి, వైరస్ను దూరపరచండి, రోగులందరూ మీరు బాగు చేయండి, దయ్యాలు వాళ్ళగొట్టండి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నీ కృపలో భద్రపరచండి. యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవునికి ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము ఎప్పుడెల్లప్పుడు మనకి ఇలా ప్రార్థన చేసి బిడ్డలకు మనందరికీ దేవుని కృప తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.